వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, మేమైతే ఇక వచ్చేసినామండి. మేము మార్నింగ్ వల్ల 4:30కి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడే పడుకొని లేచినాము, అందుకే ఇట్లా అమ్మవాళ్ళు అయింది. ఓకే, మేము ఇప్పుడు ప్రజెంట్ ఎటు వెళ్తున్నాం? కోటి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అయితే శివరాత్రి వస్తుంది కదా, కొన్ని తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడైతే పడుకునేది ఏం తొందరగా ఆయన. ఓకే, ఇప్పుడైతే రెడీ అంటే ఏం లేదు, జస్ట్ ఫోన్ చేసుకుంటే అయిపోతుంది. బయట ఎండ కొడుతుంది, చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే. లైట్గా సన్ స్క్రీన్ రాసేసుకుంటే లాస్ట్ టైం చూపించినట్టే సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను గైస్. ఎండలు కొడుతున్నాయి, మరి ఎండలు కొట్టినా కొట్టకపోయినా కూడా లైట్గా అయితే సన్ స్క్రీన్, మరి ఇండోర్ ఉన్న అవుట్డోర్ ఉన్న అయితే కంపల్సరీ సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిందే. ఇది ఫ్రాక్చర్ అయింది, నేను అంటే ఎప్పుడూ చెప్పలేదు మన వీడియోలలో. ఉంది లేదు పెట్టలేదు, ఫ్రాక్చర్ అయింది గైస్, చిన్న పడిపోయా. ఓకే గాయస్, సో వీఆర్ డన్ విత్ ద సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాసుకోండి. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా నీడ్ ఉంటుంది, సన్ స్క్రీన్ నీడ్ ఉంటుంది. మనకి ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మస్ట్ యూజ్ సన్ స్క్రీన్, ఇండోర్ ఉన్న అవుట్డోర్ ఉన్న. పౌడర్ టక్ 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 కొట్టేసుకుంటే అయిపోతుంది. ఐబ్రో పెన్సిల్, మేము ఐబ్రో పెన్సిల్ అంటే పెన్సిల్ కంటే పౌడర్ అయితే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే పెన్సిల్లో కొంచెం అంత న్యాచురల్గా అనిపించదేమో అని చెప్పేసి అయితే పౌడర్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు, ఐబ్రో పౌడర్. చాలా వేడవుతుంది. ఓకే గైస్, మేమైతే రెడీ అయిపోయినాం, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం ఇక. నెక్స్ట్ ఇంకా మన బ్లాగ్స్లో చిన్న షాపింగ్స్ మన అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఏమైతే కొనుక్కోగలుగుతామో అవన్నీ చేస్తాం అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాంటి చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంటి దగ్గర కంటెంట్ వేరు, ఇక్కడ కంటెంట్ వేరు అన్నట్టు. సో ఇప్పుడైతే శివరాత్రి వస్తుంది కదా, సో దానికోసం చిన్న కాస్ట్యూమ్స్ కొనుక్కుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో స్టే ట్యూన్ గాయ్స్, చూడండి అన్ని బ్లాగ్స్ చూడండి. కోటికైతే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నెక్స్ట్ చూస్తూ ఉన్నాం అన్నట్టు, ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి. ఇక స్టార్టింగ్ కదా, చూస్తూ వెళ్తూ ఉన్నాం, ఏమైనా వచ్చినాయా మరి కొత్తగా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ మాకు హెయిర్ బ్యాండ్స్ నచ్చినాయి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి. అంతకుముందు కూడా మాకు హెయిర్ బ్యాండ్స్ ఉండే కానీ ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఒక్కదానికి 10 రూపీస్ అని చెప్పారు కాబట్టి మొత్తం కలిపి ఒక 20 రూపీస్కి అయితే వచ్చేసినాం. మాకు 2 అయితే తీసుకున్నాం ఇక్కడ, నాకు చిన్నకి ఇద్దరికి కలిపేసి.
చూస్తున్నారు కదా ఇక్కడ క్రౌడ్ అయితే చెప్పేసి మేము ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు ఇక్కడ కొంచెం జ్యువెలరీ కనిపించింది. మేము ఏమైనా తీసుకుందామని అనుకున్నాం కానీ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు తీసుకుంటాం కానీ మళ్ళీ పక్కకు పెట్టడం అయితే అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ ఫస్ట్ మేము వెళ్ళడంతో లెమన్ సోడా వాటర్ అయితే తాగినాము. లెమన్ సోడా మాత్రం సూపర్ ఉందండి. అంటే అంతకుముందు చాలాసార్లు ట్రై చేసినాము. మేము మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే కంపల్సరీ లెమన్ సోడా అయితే తాగుతాము. సో ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాం కానీ ఈసారి మాత్రం లెమన్ సోడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఒక్కటేసారి కామ్ అనిపించింది బాడీ అంతా. అండ్ ఇక్కడ ఇద్దరం చూస్తున్నాం ఇక్కడ ఏమైనా ఆగి తీసుకుందామా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ స్టార్ట్ చేసాం ఇక తిరగడము. అండ్ ఇక్కడ మాకు ఆక్సిడైజర్ జ్యువెలరీ కనిపించింది, నెక్ పీసెస్. ఇవి కొన్ని నచ్చుండే, ఒక 2-3 సెట్స్ అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చిన్న ఒక బండి, ఆ బండి మీద ఇట్లాంటి జ్యువెలరీ పెట్టిండ్రు. మాకు ఇవి దీంట్లో ఒక పీస్ ఒక సెట్ అయితే నచ్చింది, కాకపోతే మరీ అంత వర్త్ ఏం అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 250-150 ఆ రేంజ్లో మనకి చిన్న చిన్న టీ షర్ట్స్, నెక్స్ట్ షర్ట్స్, కుర్తీస్ ఇవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని తీసుకున్నాం మేము. మనకి డైలీ పర్పస్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఒకటి రెండు అట్లా తీసుకోవచ్చు. మేమైతే అట్లానే తీసుకున్నాం కొన్ని. అండ్ ఇక్కడ మేము ఏ వర్క్ మీద అయితే వెళ్ళినామో అక్కడ శివరాత్రి కోసం కొన్ని తీసుకోవాలనుకుంటున్నామని చెప్పినాం కదా, సో అవి అయితే ఇక్కడ తీసుకుంటున్నాము. చూస్తున్నాం మేమేమి తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడ రుద్రాక్షలు అండ్ చిన్న చిన్న లాకెట్స్ ఇవి కొన్ని నచ్చుండే. మాకు తెలియక అంటే దేనికైనా కూడా మనము స్ట్రీట్ షాపింగ్స్ వెళ్ళినామంటే ఖచ్చితంగా మనకు బార్గెనింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ దీనికి ఒక్కదానికి 100 రూపీస్ చెప్పారు. మేము కొంచెం అటు ఇటు చేసి ఒక 70 రూపీస్కి అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ లాంగ్ హారం, రుద్రాక్ష హారం కనిపిస్తుంది కదా, దానికి ఒక్కదానికి 150 రూపీస్ చెప్పారు. మేము ఫైనల్గా ఒక 100కి అయితే తీసుకొని వచ్చేసినాము అవన్నీ. ఈ టోటల్ మనకు శివరాత్రి సంబంధించినవన్నీ మనకి ఇక్కడే 700 అయితే అయిపోయినాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి దానికి ఆపోజిట్లో మనకి ఇక్కడ కాటన్ శారీస్ పెట్టి ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపించినాయి చూడంగానే. అందుకే ఖచ్చితంగా ఒక క్లిప్ తీసుకోవాలని చెప్పేసి అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి, ఒక 50 రూపీస్ ఒక సెట్కి 50 రూపీస్. అంటే దాంట్లో 4 or 6 కొన్ని 6 ఉంటాయి, కొన్ని 4 ఉంటాయి. కానీ బ్యాంగిల్స్కి మాత్రం మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది మాత్రం చార్మినార్ బ్యాంగిల్స్. చాలా బాగుంటాయి. ఒక పేర్కి అక్కడ కూడా సేమ్ 50 రూపీస్ ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం సాటిస్ఫైగా ఉంటాం అన్నట్టు అక్కడ తీసుకుంటే. అండ్ మనకు నచ్చిన కలర్స్లో మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి చార్మినార్లో. ఇంకా మా డిస్కషన్లు అవుతూ ఉన్నాయి ఏం తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాము. దేనికి కూడా అంత ఈజీగా సాటిస్ఫై అయితే అవ్వట్లేదండి. మేము వెళ్ళినాం ఓకే, బట్ మ్యాక్సిమం అయితే కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే మీకు కూడా అవే చూపిస్తాము. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా మీకు కూడా. ఇక్కడ ఈ ఇన్స్టెట్ చేసినాక నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అక్కడ మేము ఇట్లా నడుస్తూ ఉంటే వీడియో తీసుకుంటున్నాం కదా, ఆయన చూసి మరీ పిలిచిండు, మేడం వ్లాగింగ్ అని చెప్పేసి అడిగారు. ఓకే అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏది కొన్నా కూడా 10 రూపీస్ అంట. చూద్దాం ఒకసారి, ఒక్కొక్కటి ఒక్కలాగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక పిన్స్ ఏమైనా తీసుకున్నాం మేము అంత. ఇక్కడ చూడండి ఒకసారి ఇయర్ రింగ్స్ అన్ని డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. దీనికి 150 రూపీస్, సారీ 250 రూపీస్ చెప్పిండు. సేమ్ ఇలాంటి పేరు ఇంకొకటి అడిగితే అక్కడ లేదని చెప్పిండు. సో మేము ఇంకొక మోడల్లో 250 రూపీస్లో ఇంకొకటి తీసుకున్నాం. ఇవి ఇంకో 250 రూపీస్ చెప్పారు దీనికి. మేము ఒక లాస్ట్ ఒక 150 or 200 అనుకుంటా దానికి పెట్టేసినాం. అండ్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని పేర్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. కానీ మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది అని అనుకుంటే, మనకి ఇలాంటివి కావాలనుకుంటే కనుక ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్స్ అనేవి బెస్ట్ అని చెప్తానండి. అంటే టెంపరవరీగా మనకి అక్కడికక్కడ స్పాట్లో దొరికిపోతాయి అన్నీ. ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మనం ఇది చిన్న షాప్ అయినా కూడా మాకు ఇక్కడ డిఫరెంట్ ఏమనిపించిందంటే కొంచెం యూనిక్ డిజైన్స్ ఉన్న జ్యువెలరీ ఉందని చెప్పేసి అనుకున్నాం. అంటే మేబీ మేము ఇంకా వేరే షాప్లకి అయితే వెళ్ళేది చూడలేదు, మేము చూసింది ఇది ఒకటి. వాళ్ళు కూడా వీడియో తీసుకోమని మమ్మల్ని పిలిచిన తర్వాతనే మేము లోపలికి వెళ్ళినామంటే, లేకపోతే అక్కడి నుంచి అంటే బయటికి వెళ్ళి వస్తుండే.
అండ్ ఇక్కడ మాకు నచ్చిన దాంట్లో ఇది చాలా నచ్చింది, ఎందుకంటే వేసుకున్న తర్వాత సింపుల్గా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అనిపించింది, కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుందని. కొన్ని చూడడానికి మాత్రం బాగుంటాయి, కొన్ని వేసుకుంటేనే బాగుంటాయి మా ఒపీనియన్ అయితే. సో అట్లా చూసిన దాంట్లో ఒకటి నచ్చింది మాకు ఇక్కడ చోకర్. ఈ చోకర్ చాలా బాగా నచ్చింది, కొంచెం యూనిక్ అనిపించింది ఈ డిజైన్, వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్కి ఇక్కడ 150 చెప్పినారు. స్టోన్స్ కదా, యాక్చువల్గా గ్లాస్ ఫినిషింగ్ ఉంది. ఇయర్ రింగ్స్ చాలా బాగా అనిపించినాయి. వీటికి మేము 150 చెప్పినారు, మేము 100కి అయితే తీసుకున్నాం. 2 pairs, నాకు చిన్నికి ఇద్దరం కలిసి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కోసం అంటే ఒక ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళినాం ఇక్కడికి. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ వాళ్ళు మీటర్కే 300 రూపీస్ చెప్పిండ్రు. మరీ ఎక్కువ అనిపించింది. ఒకవేళ 4 మీటర్ తీసుకోవాలనుకుంటే ఇక 1200 అక్కడనే అయిపోతాయి. సో ఇక అవసరం లేదులే అని చెప్పేసి వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ సర్చింగ్ అన్నట్టు, నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే అని చెప్పేసి వెతుకుతా ఉన్నాం ఇద్దరం. సో అటు ఇటు చూస్తూ ఉన్నాం, ఇంకేమైనా కొత్త టాప్స్ తీసుకుందామా అనుకున్నాం. అయితే అక్కడ మనల్ని చూసి పిలిచారన్నట్టు, వీడియో తీసుకుంటున్నాం అనేసి, తీసుకోండి వీడియో పర్లేదు అని అన్నారు. అన్న తర్వాత ఓకే టాప్స్ కూడా బాగున్నాయి అనేసి మేము లోపలికి వెళ్ళినాం. వెళ్తే అక్కడ 350 రూపీస్ ఏమో ఉండే టాప్స్కి. సో అట్లా కుర్తా టాప్స్ లాగా ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే డిస్కషన్ పెడుతున్నాం ఇద్దరం డిస్కషన్ పెడుతున్నాం, తీసుకుందామా వద్దా, లేకపోతే కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా అన్నట్టు. కాకపోతే ఇక్కడ పక్కన చూస్తే టాప్స్ బాగా ఉండే, అక్కడ మాకు నచ్చి ఉండే కొన్ని. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వేసిన కలర్స్ ఉన్నాయి, ఆ తర్వాత కుర్తాస్ కూడా బాగా అవుతున్నాయి ఈ మధ్య అనేసి తిరుగుతున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. ఇక తర్వాత వాళ్ళు లోపలికి ఇంకా కొత్తగా ఉన్నాయి, కొత్త మోడల్స్ ఉన్నాయండి, మీరు ట్రై చేయండి అని అన్నారు. సో లోపలికి కూడా వెళ్ళినాం. కాకపోతే మాకు లోపల అంత నచ్చలేదు. ఇక చూసిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అక్కడ టాప్స్ ఉండే 250 టాప్స్ ఉండే. సో ఒక 2 తీసుకుందాం అనేసి వెతుకుతున్నాం, టాప్స్ అన్నీ చూస్తున్నాం. అయితే మేము కొన్ని ప్యాటర్న్లో తీసుకుందాం, కొంచెం డిఫరెంట్గా ఈసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకుందామని సెర్చ్ చేస్తున్నాం. సో కొన్ని టాప్స్ చూస్తున్నాం అటు ఇటు. తనైతే వెతుకుతుంది అన్ని, నేను అక్కడ కెమెరా పట్టుకొని నిల్చున్నాను. 2 టాప్స్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయినాం. ఎప్పుడు వేసిన కలర్స్ కాకుండా, కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టుగా లోపల ఉన్న టాప్స్ అన్నీ వెతుకుతూ ఉన్నాం ఇద్దరం కలిసి. అక్కడ తను చూస్తూ ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నా అన్నట్టు. అక్కడ లావెండర్ కలర్ ఒక టాప్ కనబడి ఉండే, అటు వెళ్ళిన అక్కడ ఎల్లో కలర్ టాప్ కూడా ఉండే, చాలా బాగుండే ఆ టాప్. తను పట్టుకొని చూస్తుంది ఒక అమ్మాయి. అయితే అక్కడే ఏంటంటే మేము ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళినా కూడా అక్కడే ఫిక్స్ అవుతాం అన్నట్టు, ఎవరేం తీసుకుందాం ఎవరేం వేసుకుందాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ, ఇది నాకు అనేసి, అందుకనేసి అక్కడే మేము ఫైనల్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, చూస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. కాకపోతే ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకని చెప్పేసి కొంచెం బ్యాక్ వచ్చేసినాము. అక్కడ మనకి జ్యువెలరీ కనిపిస్తుంది, వడ్డానం చూస్తున్నారు కదా, ఇవి బాగున్నాయి. యాక్చువల్గా మనకి ఇంకా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో దొరకాలనుకుంటే మనకు బేగం బజార్లో సూపర్ ఉంటాయి. ఒకవేళ మీకు కావాలంటే బేగం బజార్లో జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటే మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఇవి నాకు తెలిసినంత వరకు 250 ఆ రేంజ్లో ఉండుంటాయి మేబీ టీ షర్ట్స్. అండ్ ఇక్కడ చూస్తున్నాం, ఎంత ట్రై చేసినా కూడా మాకు అంత ఈజీగా అయితే నచ్చట్లేదండి. ఎందుకో మరి మాకు అంటే మైండ్లో ఇంకేం ఫిక్స్ అవ్వలేదో, లేకపోతే అక్కడ చూసి నచ్చట్లేదో మాకు అర్థం కాలే. అండ్ ఇక్కడ ఈ బ్రదర్కి కూడా అర్థమైపోయింది మేము ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారో. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కానీ ఏంటంటే కోటిలో తిరగాలంటే నిజంగా చాలా ఎనర్జీ ఉండాలి. మాకైతే ఒక 1 అవర్కే కథం చెమటలు పట్టేసినాయి. నాకు కార్గో ప్యాంట్స్ కనబడ్డాయి, తీసుకుందాం అని తను చూస్తూ ఉంది. మేము అక్కడ మాకు ఎప్పటికొకటి డిస్కషన్, నేను ఇది తీసుకోవాలా, నువ్వు ఇది తీసుకుంటావు, అసలు ఏం తీసుకుందాం అనేసి. సో ఈసారి కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దాం అనేసి చూసి ఇద్దరం కలిసి తీసుకున్నాము. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మాకు ఐస్ క్రీమ్ కనబడ్డది, అప్పటికే బాగా డిహైడ్రేట్ అయినట్టు అనిపించింది. సో ఐస్ క్రీమ్ తిన్నాము ఇద్దరం కలిసి. ఓకే గాయ్స్, షాపింగ్ అయితే అయిపోయింది. అప్పటికి మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. ఇక వెళ్దామని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ మనం అంటే కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ చేద్దాం, మీరు కూడా చూసేయండి మాతో పాటు. అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటే మనం ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాం. మేము అంటే ఈ మధ్య ఏం చేస్తున్నామంటే విత్ ఇన్ ద రేంజ్లోనే మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఏమి యూజ్ చేసినా కూడా షూట్ పర్పస్ కిందే తీసుకుంటున్నాము. సో దానికోసం అంతా పెట్టి మళ్ళీ దాన్ని యూజ్ చేయకుండా పడేస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మనకు విత్ ఇన్ ద ప్రైస్లోనే తీసుకొని దాన్ని అయితే యూజ్ చేస్తున్నాం. ప్లస్ దాంట్లో కలెక్షన్ నచ్చి ఉండాలి, క్వాలిటీ కూడా అసలు కాంప్రమైజ్ కావద్దండి. అంటే మనకి ఈ బడ్జెట్లో దొరుకుతుంది కదా, మరి తీసుకుంటే అయిపోతుంది కదా అని మాత్రం ఆలోచించకుండా ఏంటంటే ఫస్ట్ మనం పెట్టే ప్రైస్కి ఇది క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని తీసుకోండి. మేమైతే అట్లనే తీసుకున్నాము.
నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే కనుక మీరు కూడా కోటిని మాలాగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే కనుక మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్ ఎక్కడైనా బాగుంటే మాకు ఒకసారి చెప్పండి, మేము కూడా ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాము ఇలాంటి వీడియో పెట్టడానికి. అండ్ ఈ వీడియో అయితే మీరు మాతో పాటు ఎంజాయ్ చేసిండ్రని మేము అనుకుంటున్నాము. ఓకే గైస్, మేము వచ్చేసినాము, వచ్చేది ఫ్రెష్ అయిపోయినాము. ఇప్పుడు మేము అక్కడ ఏమేమి తీసుకున్నామని చెప్పేసి అయితే చూపిద్దాం అనుకుంటున్నాం. మరి ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్ని టాప్స్ తీసుకున్నాం, కొన్ని టాప్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న యాక్సెసరీస్ అనేవి తీసుకున్నాం అన్నట్టు చూపిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఎవరైనా నెక్స్ట్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఓకే, దాని ఫస్ట్ అయితే మేము టాప్స్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ టాప్స్ ఇది కొంచెం చికెన్ కర్రీ టైప్ వచ్చింది కదా. మేము అంతకుముందు తీసుకుందాం అనుకుంటే ఎప్పుడే వద్దులే, తర్వాత ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాం, కానీ సరే అయితే తీసుకున్నాం, చూపిస్తాం అదండి. ఫస్ట్ అయితే ఒకటి లావెండర్ షేడ్లో తీసుకున్నాం. యాక్చువల్గా ఇది లావెండర్ షార్ట్ టాప్స్ అన్నట్టువి, లాంగ్ కాదు, షార్ట్లో తీసుకున్నాము. ఇది లావెండర్, వన్ ఆఫ్ మై, ఇది చెల్ల తీసుకుంది, చెల్ల కోసం అని చెప్పేసి. సీ గ్రీన్ అనుకోవచ్చు, ఇది కొంచెం దాంట్లో కొంచెం రెడ్ కనిపిస్తుంది. ఇది నా కోసం అని తీసుకున్నాను నేను. చెల్లేమో లావెండర్ తీసుకుంది, నేనేమో నా కోసం అని తీసుకున్నా. ఇది యాక్చువల్లీ చూడండి, ఈ థ్రెడ్ వర్క్ మొత్తం బాగుంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది ప్యాటర్న్. నెక్స్ట్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదంట అక్కడ ఫాస్ట్గా. మెజెంటా కలర్, దీంట్లో కొంచెం మెరూన్ కనిపిస్తుందేమో, బట్ ఇది మెజెంటా కలర్. చిన్న అన్ని షార్ట్ టాప్స్ తీసుకున్నాం అన్నట్టు. ఇది తీసుకున్నాము, ఇట్లా 4 తీసుకున్నాము. ఇది ఒక్కదానికి 250 రూపీస్ పడిందండి. ఇది గ్రీన్, తను గ్రీన్ తీసుకుంది, నేనేమో ఇది మెజెంటా పింక్ కలర్లో తీసుకుని. ఇది మొత్తం అన్ని ఒకటే ప్యాటర్న్లో తీసుకున్నాం. ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది లైట్గా, చూడండి. అండ్ ఇది ఒక్కదానికి 250 రూపీస్, అంటే 1000 రూపీస్ కానీ కంప్లీట్ చేసేసాం అన్నట్టు. నెక్స్ట్ కార్ బాటిల్ ఏమో ఇది కలర్ నాకు చెప్పాను ఇక. ఓకే, ఇది నేను తీసుకున్నా అనుకోవచ్చు. ఓకే, నేనైతే ఇది తీసుకున్నా. నేను ఇట్లా నాకు అంత ఫ్రీ ప్యాంట్స్ అంతా సెట్ కావు, అంత సేవ ఉంటాయి. మేము చిన్న హెయిర్ బ్యాండ్స్, మీకు తెలిసిందేనా, ఈ ప్యాటర్న్లో వస్తాయి హెయిర్ బ్యాండ్స్. అంటే పోయిన పర్పస్ అయితే శివరాత్రి కొంచెం లైట్ షూట్ అనుకున్నాం కదా, దానికోసం అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాము. దీనికి అరౌండ్ 700 పడింది బిల్లు. అవునండి, కోటి మనం ఈ స్ట్రీట్ షాపింగ్స్ ఏమైనా ఉంటే కనుక మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మాకంతా మేబీ నేర్చుకుంటాం కావచ్చేమో, కానీ ఖచ్చితంగా తెలియాలి బార్గెనింగ్ అనేది మనకు. ఇది ఒకటి రుద్రాక్ష టైప్ ఒకటి తీసుకున్నాము, 2. ఇదొకటి, అంటే 2 చెల్లెకి నాకు ఇద్దరం తీసుకున్నాం అన్నట్టు. ఇదొకటి, అండ్ సేమ్ అలానే ఇంకొకటి తీసుకున్నాం అన్నట్టు. అది నెక్స్ట్ ఇది హ్యాండ్ కోసం, హ్యాండ్కి వేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాము. ఇవి కూడా 2 తీసుకున్నాం, ఇవి కూడా 2. నెక్స్ట్ దీనికి 100 పడింది, ఇది ఒక్కదానికి 100 పడింది. మళ్ళీ ఇది 2, అంటే ఇది కడియలాగా వస్తుంది, కడియలాగా. గోల్డ్ ఒకటి, సిల్వర్ ఇక్కడ ఓకే. ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి. మేము అసలు తీసుకోవాలా లేదా ఒక డైనమోలా తీసుకున్నాం అన్నట్టు ఇవన్నీ. ఓకే, ఇవి వీటికి అరౌండ్ 200 పడినట్టుంది, 200 పడింది. వీటిని కూడా సేమ్ 200. ఇది ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం మల్టీ కలర్లో వచ్చింది, మీకు కనిపిస్తుందా లేదు, గ్రీన్ ఎల్లో అట్లా బాగుంది, మోడల్ మంచిగా అనిపించింది. ఈ 100 పడింది అనుకుంటా, ఒక్కదానికి 100 పడింది. వాళ్ళు 180 ఆ రేంజ్లో చెప్పారు, మేము 100కి అయితే తెచ్చుకున్నాము వీటిని. ఇది ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్ స్టోనే కానీ కొంచెం గ్లాస్ వచ్చింది అన్నట్టు వీటిని. నెక్స్ట్ ఇవి సింపుల్ ఇయర్ రింగ్స్, దేని మీదకైనా సెట్ అయితే ఏమో అని చెప్పేసి తీసుకున్నాము. చిన్న టాప్స్, ఇవి కూడా సేమ్ 2 pairs తీసుకున్నాం. ఇవి ఎంత 10 రూపీస్ పడినాయండి, 10 రూపీస్ ఇవి. ఓకే, కోటిలో అయితే మేము ఇవి తీసుకున్నాము అంతే. నెక్స్ట్ శివరాత్రికి ఒక షార్ట్ వస్తుంది, చూడండి మీరు కూడా. మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే చేయాలనుకుంటున్నాము. అది అవుట్పుట్ ఎంతవరకు వస్తుంది అనేది ఇంకా మాకు కూడా తెలియదు, వస్తుంది, మీరు కూడా చూడండి. ఇంకా మన వీడియో చూసేటప్పటికి శివరాత్రి షూట్ అయిపోయి ఉంటుంది యాక్చువల్గా. అవును, ఈ వీడియో చూసేటప్పటికి శివరాత్రి షూట్ అయితే అయిపోతుంది. సో మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకా మీకు మన ఇక్కడ హైదరాబాద్లో ఇంకా మన ప్లేసెస్ ఉంటే చెప్పండి, మేము కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, మీకు కూడా చూపిస్తాం అన్నట్టు. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బడ్జెట్ చిన్ని యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఓకే గాయ్స్, బాయ్. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. బాయ్.